దొంగ ఓట్లతోటి బీఆర్ఎస్ కొత్త నాటకం, చెప్పుకోవడానికి ఏమీ లేకనే తప్పుడు ప్రచారం, మంత్రి వివేక్ వెంకటస్వామి. అవి దొంగోట్లే కాదని మీరు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వండి, ప్రజలు చూస్తారు కదా. వివేక్ వెంకటస్వామి గారు మీరు ఇన్ఛార్జ్ మంత్రి కదా, ఇప్పుడు ఇన్ఛార్జే కదా మీరు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి. అవి దొంగోట్లు కాదు, సంసార ఓట్లే. నవీన్ యాదవ్ తమ్ముడికి 3 చోట్ల ఓట్లు ఉన్నాయి, అవన్నీ సంసార ఓట్లే, దొంగోట్లు ఏం కాదు అని చెప్పేసి మీరు ప్రూవ్ చేయండి. అదే పీపీటీ పెట్టేసి ఎందుకు మరి ఈ మాటలన్నీ ఎందుకు మళ్ళా? ఈసీ స్పష్టత ఇచ్చినా రాద్ధాంతం చేస్తున్నది. ఏం స్పష్టత ఇచ్చింది ఈసీ? ఏం స్పష్టత ఇచ్చింది? అది అపార్ట్మెంటు, అందులో 43 ఓట్లు ఉంటాయి సహజమే అన్నది. ఆ 43 మంది ఎవరో కూడా చూపించాలి కదా మరి. అపార్ట్మెంట్లో మనుషులు ఉండాలి కదా. అపార్ట్మెంట్ ఉంటేస్తే ఉండగానే ఓటు హక్కు ఇచ్చేస్తారా? అందులో మనుషులు లేకపోయినా కానీ, లేకపోతే ఆ మనుషులు వేరే ఉన్నా కానీ వేరే వాళ్ళకి ఓటు హక్కు ఇచ్చేస్తారా? అసలు అపార్ట్మెంట్లో ఈ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళు అందులో ఉన్నారా లేరా చూపించాలి కదా ఎన్నికల సంఘం. అది చూపించకుండా స్పష్టత ఇచ్చిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని కామెంటు. మీరు ఉండాల్సిందే. మీరు అప్పట్లో మునుగోడు నియోజకవర్గంలో మీరు కూడా వచ్చినప్పుడు సంచుల కట్టలు పట్టుకొని మీ పిఏ గారిని పట్టుకొని మునుగోడుకు వచ్చేసి పైసల కట్టలు ఇదంతా వ్యవహారం నడిచింది కదా. అప్పట్లో మీరు ఇన్ఛార్జిగా తీసుకున్నారు. అప్పుడు అద్భుతంగా మునుగోడులో బీఆర్ఎస్ గెలవడం కోసం పాటుపడ్డారు. ఇప్పుడు మీరు జూబ్లీహిల్స్కి ఇన్ఛార్జిగా వచ్చినప్పుడే మీ ఎన్నిక మీ గెలుపు మరి కన్ఫర్మ్ అయిందా, లేకపోతే మీ గెలుపు ఏమవుతుందో రేపు చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక కంటోన్మెంట్ ఫలితమే జూబ్లీహిల్స్లో రిపీట్ అవుతుంది. కంటోన్మెంట్ ఎన్నిక వేరు, ఈ ఎన్నిక వేరు. కంటోన్మెంటు ఒకసారి అక్కడ వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఎన్నికల్లో ఆమెకు వచ్చింది. ఆమె చనిపోయిన తర్వాత అప్పుడు సెకండ్ టైము వర్కౌట్ కాలే. వాస్తవానికి అక్కడ సెకండ్ టైము వేరే వాళ్ళకి ఇచ్చుంటే కొంత వేరే టఫ్ ఉంటుండే. కానీ సెకండ్ టైం అదే కుటుంబానికి వచ్చేసరికి అక్కడ వేరే అయింది. ఆ ఎన్నిక వేరు, ఈ ఎన్నిక వేరు. ఇక 10 ఏళ్ళు దోసుకున్న చరిత్ర బీఆర్ఎస్ది అని చెప్పేసి తుమ్మల గారు చెప్పింది. తుమ్మల గారి మాటలు మనం విన్నాం. ఎందుకంటే దోసుకున్న దాంట్లో మరి ఆయన ఉంటాడు పాలు. జూబ్లీహిల్స్ ఫలితం తేల్చేది బీసీలు, ముస్లింలే. ఎక్కడైనా జూబ్లీహిల్స్ ఫలితం ఒక్కటే కాదు వెలుగు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలుంటే 119 నియోజకవర్గాలలో ఏదైనా తేల్చేది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలే. తీసుకో, ఏ నియోజకవర్గం తీసుకో, ఇప్పుడు ఏ నియోజకవర్గం తీసుకో, మొత్తం అగ్రవర్ణాలే తేల్చేస్తారు అన్నటువంటి నియోజకవర్గం అక్కడ చూపి. నీకు 119 నియోజకవర్గాలలో 119 నియోజకవర్గాలది. ఇక్కడ కొత్తగా నువ్వు రాసింది ఏంది? ఇది దిక్కుమాలిన వార్త. ఇది ఏం వార్త చెప్పిది? బీసీలు, ముస్లింలే తేలుస్తారంట ఎన్నికల్ని, ఆ ఫలితాన్ని. 119 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గానికి పోయినా గాలే తేలుస్తారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, వీళ్ళ పాపులేషనే ఎక్కువ ఉంటుంది. నా ఓసీల పాపులేషన్ తక్కువ ఉంటుంది. వాళ్ళంతా 1000, 2000, 5000, 10,000 ఉంటే మహా ఎక్కువ, గంతే. బీసీలు మెజారిటీగా ఉంటారు, ఎస్టీలు ఉంటారు మెజారిటీగా కొన్ని నియోజకవర్గాల్లో, దళితులు ఉంటారు కొంత, ఎస్సీలు ఉంటారు కొన్ని నియోజకవర్గాల్లో, మైనార్టీలు ఉంటారు కొన్ని నియోజకవర్గాల్లో. ఇప్పుడు ఎంఐఎం గెలిచినటువంటి అన్ని చోట్లల్లో మైనార్టీలు ఎక్కువగా ఉంటారు. మిగతా పార్టీలు గెలిచిన ఏ నియోజకవర్గంలోనైనా బీసీలే ఎక్కువగా ఉంటారు. దాంట్లో ఏం డౌట్ లేదు. మళ్ళీ నువ్వు కొత్తగా బీసీలు, ముస్లింలే తేలుస్తారు అని చెప్పేసి మాట్లాడడం ఏంది? ఎందుకంటే అక్కడ నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చారు కాబట్టి బీసీ కోణంలో తీసుకురావడం కోసం ఈ వెలుగోడి కక్కుర్తి వేసాం అనమాట. ఇదంతా శవాల మీద పేరలు ఏరుకునేటువంటి బ్యాచ్. అంటే బీసీలు తేలుస్తారు, మనోడు బీసీలు పెట్టేవాడికి బీసీకే ఓటు వేయాలి, ఈ ఇంటెన్షన్ రావడం కోసం. ఇదో వార్త. ఈ వార్తకు ఐడియా ఇచ్చినోడి కన్నా సోయి ఉండాలి కదా. ఇట్లా రాయండి అని చెప్పినోడి కన్నా 119 నియోజకవర్గాలల్లో బీసీలు లేని నియోజకవర్గం ఏది చెప్పండి? బీసీలు ఇన్ఫ్లుయెన్స్ చేయనటువంటి నియోజకవర్గం ఏది చెప్పండి? అన్నింటిలలో ఉంటారు. ఇప్పుడు ముస్లింలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా బీసీలే చాలామంది. ఇదో దిక్కుమాలిన వార్త. దీనికి మళ్ళీ పెద్ద బ్యానర్ ఐటము ఎందుకురా? ఈ పేపర్, టిష్యూ పేపర్ పక్కన పెట్టుకోరు. నమస్తే తెలంగాణ కంటే దిగజారిపోయింది ఇది. నమస్తే తెలంగాణ అప్పుడప్పుడు జోక్ తట్టు రాస్తుంటుండే, దానికి దిగజారిపోయి మరీ కొన్ని వాల్యూస్ ఉంటుండే, అక్కడక్కడ ఎథిక్స్ ఉంటుండే. జోకినా కానీ ఎవరికి తెలియకుండా జోకుతుంటుండే. ఇక అది అయిపోయింది, దాని ముచ్చటే ఓడిచిపోయింది.